విచారిస్తే వాళ్ళందరూ కూడా ప్రిన్సిపాల్ భర్త ఎవరైతే ఉన్నారో అతను కొంచెం అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని తెలుస్తా ఉంది. కాబట్టి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఈ రిపోర్టు ఉన్నతాధికారులకు జిల్లా విద్యాశాఖ అధికారి నివేదిక కూడా పంపిస్తాం ఇమ్మీడియట్లీగా. వాళ్ళపైన ఇంకా విచారణ చేసి కఠినమైన చర్య అయితే తీసుకుంటాం. జెంట్స్ ఉండేదానికి అలో లేదు కదా సార్? ఉండేదానికి అలో లేదు. అబోవ్ 50 years ఉండొచ్చు. అబో అంటే 50 సంవత్సరాలు మించినటువంటి వాళ్ళు ఉండొచ్చు, 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఉండడానికి లేదు. ఇది చట్టరీత్యా ఉన్నటువంటి అంశం. సార్ లక్కిడిపల్లిలోనే ఎందుకు చోటు చేసుకున్నారు సార్ ఈ విధంగా? గతంలో కూడా చోటపల్లిలో ఒకటి జరిగింది, ఈ రోజు ఇక్కడ జరిగింది. అంటే ఎట్లా సార్ పర్యవేక్షణ లేకపోవడం వల్ల, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం అది మనము కాదు. ఇక్కడ మనము ఒకే 70 స్కూల్స్ ఉన్నాయి. 70 స్కూల్స్ ను మనం మానిటర్ చేస్తుంటాం. కానీ మనకు తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. వాటిపైన కఠినంగా మేము దానిపైన అధికారులకు చెప్పి వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. దీంట్లో ఏమి ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఇప్పుడు మీరు రిపోర్ట్ రాస్తున్నారు సార్? 100% రాసి పంపిస్తాం. జిల్లా విద్యాశాఖ అధికారికి రిపోర్ట్ రాసి పంపిస్తాం. ప్రతిరోజు జెంట్స్ వస్తున్నారు సార్ చేసి ఎవరి ద్వారా వస్తున్నారు ఏమనే విషయం సీసీ కెమెరాలను కూడా మేము విచారణ చేస్తాం. వీళ్ళు ఏ విధంగా వేషధారణలో ఉన్నారు ఏమని విద్యార్థులు కూడా చెప్తున్నారు, అమ్మాయిలందరూ కూడా చెప్తున్నారు. ఎవరైనా వచ్చి ఇట్లా చేసి ఉండింటే వాళ్ళ ఫోటోలు కూడా తీసి అధికారులకు పంపిస్తాం. ప్రతిరోజు జెంట్స్ ఎవరి వల్ల వస్తున్నారు అడగండి సార్. ఎవరి వల్ల వస్తున్నారు అనేది విద్యార్థులు అడుగుతాను. ఎవరి వల్ల వస్తున్నారు? ప్రిన్సిపాల్ మేడం వల్ల వస్తున్నారు అనేది మీరు అనుకుంటారు, లేకపోతే ఎవరైనా ఈ విద్యార్థిని పైన లైంగిక వేధింపులకు పాల్పడే అతను ప్రిన్సిపల్ భర్త అని అంటున్నారు సార్. కానీ ఈ పిల్లలు ఇక్కడ సిబ్బంది వాళ్ళ భర్త కాదు బయట అతను అంటున్నాడు. దీనిపైన మీరు అంటే ఎంయూలుగా ఎప్పుడైనా పర్యవేక్షణ చేపట్టారా సార్? మీకు ఇక్కడ ఈ పాఠశాలకు అనేక పర్యాయాలు వచ్చాను. మేడం గారు ప్రిన్సిపాల్ గారు రీసెంట్ గా వచ్చారు. నాకు తెలిసి 2 నెలలు అయింది అనుకుంటాను. 1 month అయింది. గతంలో చాలా పర్యాలు వచ్చాను, ఎటువంటి సమస్యలు రాలేదు. ఈమె ఎఫ్ఏసీగా ఉంది. ఈమె పైన 1 month అయింది కాబట్టి ఈమె పరిపాలన మనకు తెలుస్తా ఉంది ఇప్పుడే. ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కడైనా తప్పులు జరిగి ఉంటే మాత్రం ఆ నివేదిక ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. తప్పనిసరిగా వాళ్ళపైన చర్యలు. అంటే మనకు తెలిసింది ఇక్కడ పిల్లలు బట్టలు మార్చుకునేటప్పుడు వీడియోలు తీసి ఆ వీడియోలు చూపించి ఏ పాప కావాలో సెలెక్ట్ చేసుకో అని ఆమెను చూపించినట్టు పిల్లలు చెప్తున్నారు. నిజమేనా సార్? ఆ ప్రిన్సిపాల్ మేడం పిల్లలు ఆ మాట అనలేదు అంటే ఆ పిల్లలు ఏమంటున్నారంటే డ్రెస్ వేసుకొని బన్నీతో వస్తాడు, అది చాలా తప్పు. తర్వాత అలా రోజు పార్టీ జరుగుతుంది సార్. అక్కోళ్ళు మార్చుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చినారు సార్. అప్పుడు మేనమాలు వీడియో వచ్చి రూమ్ లోకి వచ్చి వీడియో తీసి సార్ చూపించి వీళ్ళలో మీకు ఎవరిగాలని సెలెక్ట్ చేసుకోమంటారు సార్. ఇప్పుడు ప్రిన్సిపాల్ మేడం మాకు డాన్స్ వేయించింది సార్. కన్ఫ్యూజ్ చేయాలని మాకు మెయిన్ డైవర్షన్ కావాలని ఐపీ సండే పెట్టించింది. డాన్స్ వేసాము. మాకు కూడా వీడియో తీసుకుని మా వీడియోస్ కూడా పంపించింది సార్. సార్ ఎప్పుడు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు మీరు ఈ స్కూల్ వైపు రాలేదా సార్? ఇది స్కూలా సార్? ఇది స్కూలా? ఏదైనా వాతావరణం కనపడలేదు. ఇంకోటి ఏంటంటే ప్రిన్సిపల్ భర్తతో పాటు ప్రతిరోజు బయట వ్యక్తులు 2-4 వస్తూ ఈ పిల్లలు రూమ్ లో ఉంటే కూడా వాళ్ళు ఇక్కడ ప్రిన్సిపల్ రూమ్ నుంచి వీడియోలు తీయడం కూడా జరిగిందని పిల్లలు ఆరోపిస్తున్నారు సార్. మా దృష్టికి తెచ్చారు. అది ఎందుకంటే అధికారులకు తెలియజేసిన తర్వాత మళ్ళా విచారణ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ అంతా కూడా విచారణ చేసి వీళ్ళపైన చర్యలు తీసుకుంటారు. సార్ సీసీ కెమెరా పనిచేయాలంటున్నారు కదా? సీసీ కెమెరా మొత్తం అంతా ఉన్నాయి కదా సార్? సీసీ కెమెరాలు అన్నీ కూడా మేము ఫుటేజ్ చూస్తాము. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. నేను కూడా చూశాను. నేను ప్రిన్సిపాల్ గారు రూమ్ లో వచ్చినప్పుడు నేను చూశాను. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి, నేను చూశాను. ఇప్పుడు